ద్వారా ఏవైతే కిట్స్ ఇస్తున్నామో వీటన్నిటి ద్వారా గణనీయమైన మార్పులు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 4,15,761 మంది విద్యార్థులు అదనంగా చేరడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాం. లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 38 లక్షలు ఉంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ 42,33,000 పైచిలకు ఈరోజు అడ్మిషన్లు పెరిగాయంటే ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో మరి ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి అభివృద్ధి, ఈ యొక్క మార్పులు, మౌలిక వసతుల్లో మార్పులు, అట్లాగే ఈ యొక్క పుస్తకాలు కానివ్వండి, ఈ యొక్క జగనన్న విద్యా కానుక కానివ్వండి, జగనన్న గోరుముద్దలు కానివ్వండి, ఈ యొక్క మరి అమ్మఒడి కార్యక్రమం, ప్రధానంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, వీటి ద్వారా ముఖ్యంగా తల్లులకు మహిళా తల్లులకు ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఒక భరోసా, మా పిల్లల్ని బడికి పంపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళని ఏ విధంగా మార్పు చేసిందో వారు చూశారు కాబట్టి వారి యొక్క ఆలోచనకు రావడం జరిగింది అనే సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోయినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో పోయినా కూడా ఈ స్కూల్లో ఈ రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఈ రెండో ఫేజ్ను మరి ఏప్రిల్ 1 నుంచి టేకప్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ 45,000 పైసలకు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ సమూలంగా మార్పు చేసే దిశలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో చిత్తశుద్ధితోటి, ఎంతో మరి ఈరోజు బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తున్న మరి పరిస్థితుల్లో ఇప్పటికీ 27 సార్లు బాధ్యులకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మీద లోన్ మరి రివ్యూ చేయడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తాం. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత బాధ్యతతోటి 7 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ వాళ్ళకు కనపడే ఈ యొక్క మౌలిక మార్పులు చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు కొన్ని పత్రికలు మరి ఈరోజు కొన్ని వార్తలు రాస్తూ ఈ యొక్క పాఠశాలలో నాడు నేడు ఏనాటికో అని చెప్పి కొన్ని శీర్షికలు పెట్టి రాస్తూ మరి కొన్ని విషయాల్ని వారు ఉటంకిస్తూ చెప్తా ఉన్నారు. దానికి ఈరోజు సమాధానంగా నేను ఈరోజు ఈ యొక్క అంశాలని మరి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏనాటికో కాదు, ఇది ఒక 7 నెలల కాలంలోనే ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది 7 నెలల కాలంలో. ఈ 7 నెలల కాలంలోనే ఈరోజు ఇన్ని మార్పులు ప్రతి స్కూల్లో కూడా నిజంగా ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళి చూసినా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ కానివ్వండి, ఆ ఫ్లోరింగ్ కానివ్వండి, ఆ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానివ్వండి, ఆ ఫ్యాన్లు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి. మరి వాళ్ళు కన్నుల నుండి మళ్ళీ వాళ్ళు కబోదుల్లాగా ఈరోజు ఏమి జరగలేదు, ఏమి మరి ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ పూర్తి కాలేదని చెప్తా ఉంటే దానికి ఈరోజు నేను ఈ యొక్క గణాంకాలతోటి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాలు అనుకున్న విధంగా ముఖ్యమంత్రి గారు ఏవైతే టార్గెట్ పెట్టడం జరిగిందో ఆ టార్గెట్ లోపల పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఈ యొక్క టీవీలు సప్లై చేయడం జరిగింది. టీవీలు స్కూల్లో సప్లై చేసిన తర్వాత టీవీ ఫిక్సింగ్ ఆగిపోయింది. గ్రీన్ బోర్డ్ సప్లై చేయడం జరిగింది, గ్రీన్ బోర్డ్ ఫిక్సింగ్లో ఆగిపోయింది. పెయింటింగ్స్ మొత్తం అయిపోయినాయి, వాల్ ఆర్ట్స్ మిగిలిపోయి ఉన్నాయి. టాయిలెట్స్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి అక్కడ శానిటరీ ఫిట్టింగ్స్లో ఏవో 1-2 రాలేదు కాబట్టి అవి పూర్తి కాలేదని చెప్పి చూపిస్తా ఉన్నాను. ఇవి మీరు ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క గణాంకాలు లేకపోతే ఈ యొక్క పరిస్థితులు లేవంటే మాత్రం నేను నిజంగా దేనికైనా నేను సిద్ధమే. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి ఎంతో బాధ్యతతోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది నాడు నేడు. మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో టాప్ మోస్ట్ ప్రోగ్రామ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం మీద ఎలాంటి ఆలసత్వాన్ని, ఎలాంటి అవినీతిని, ఎలాంటి మరి
అవకతవకలను సహించేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఏదైనా జరిగినా కూడా దయచేసి మీరు దాన్ని మా దృష్టికి తీసుకురావచ్చు. ఖచ్చితంగా వాటి మీద మరి చర్యలు తీసుకుంటాం. ఇదివరకే చెప్పడం జరిగింది. మరి ఎవరైతే బాధ్యత రహితంగా ప్రవర్తించారో కొంతమంది మరి సూపర్వైజింగ్ క్యాడర్లో కూడా వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనుకున్నట్టు ఈ డేట్కు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగిందో ఆ డేట్కు పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే మరి ఫేజ్ 2 కింద కూడా ఇప్పటికే అన్ని పేపర్ వర్క్ ఏదైతే ఉందో పేపర్ వర్క్ను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల ఈ యొక్క ఫేజ్ 2 కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఎక్కడా కూడా ఇన్ని వేల స్కూళ్ళు, వందలు కాదు వేల స్కూళ్ళు, 15,000 స్కూళ్ళు ఇన్ని ఐటమ్స్ను ఇంత తక్కువ కాలంలో పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఈరోజు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క పన్నుల పూర్తి చేయడంలో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లో కూడా రాజీ పడడం జరగలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్నీ కూడా మరి ఈరోజు శానిటరీ వేరు, మరి సెరార్ శానిటరీ వేరు, సీలింగ్ ఫ్యాన్స్, క్రాంప్టన్ సీలింగ్ ఫ్యాన్స్, మరి డ్యూయల్ డెస్క్, మెథడెక్స్, అట్లాగే జెనిత్, ది బెస్ట్ కంపెనీస్ ఓఈఎంస్ను మరి ఎన్నుకొని వాటి ద్వారా ఈ యొక్క సప్లై ఐటమ్స్ను తీసుకుంటూ ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కనీసం 10-15 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈ సప్లై ఐటమ్స్ కానివ్వండి, ఈ యొక్క పెయింటింగ్స్ కానివ్వండి, అట్లాగే ఈ యొక్క ఫ్లోరింగ్ కానివ్వండి ఏదైతే చేయడం జరిగిందో మరి అలా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాల మేరకు చాలా చోట్ల మీరు చూసుండొచ్చు బెస్ట్ ఆఫ్ ది టైల్స్ వేయడం జరిగింది. చాలా చోట్ల గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది. ఇంకా సెంట్రలైజ్ సప్లై ఐటమ్స్లో ఎక్కడా కూడా ఏదైనా కూడా మరి ఇన్ఫీరియర్ క్వాలిటీ ఏదైనా వస్తే మాత్రం దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము దానికి సమాధానం చెప్తాం. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలబడాలి. పొరుగు రాష్ట్రాల వారు మరి అట్లాగే ఢిల్లీ నుంచి కూడా మరి ఢిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మార్పులు, సంస్కరణలు, ముఖ్యంగా వీటి మీద మేము కూడా అధ్యయనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి మేము కూడా ఒక హై లెవెల్ డెలిగేషన్ టీం ఐఏఎస్ ఆఫీసర్ తోటి నేను స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్పి మరి మనీష్ సిసోడియా గారు వారు కూడా చెప్పడం ఇదివరకు మనం పేపర్లో కూడా వచ్చిన విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. కాబట్టి ఎక్కడ ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అంతా చాలా పారదర్శకంగా ఈ యొక్క పబ్లిక్ డొమైన్లో నాడు నేడు యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో స్కూల్ వైజ్, మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, కాంపోనెంట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ అన్ని అంశాలు చాలా స్పష్టంగా అందులో పొందుపరిచి ఉన్నాయి. అది కొంచెం టెక్నికల్ వెబ్సైట్, కానీ ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనేది మాత్రం మీకు ఆ యొక్క టైం మీటర్లో ఉంటుంది. ఏ నిమిషంలో ఎంత అమౌంట్ మరి ఇప్పుడు ఖర్చు పెట్టామనే అంశాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని అంశాలతోటి పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చేస్తామని మాత్రం నేను తెలియజేస్తాను. మిడ్ డే మీల్స్ కింద కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఈ యొక్క ఎండిఎం కింద గోరుముద్దలు కాకుండా ఎండిఎం కింద డ్రై రేషన్ ఇవ్వాలనేది ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము
ఎగ్స్ కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, రైస్, అట్లాగే కందిపప్పు, ఈ 4 ఐటమ్స్ మరి డైరెక్ట్గా నేరుగా మరి గ్రామ వాలంటీర్స్ ద్వారా విద్యార్థులకు ఇంటి దగ్గర ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఐటమ్ మీరు చెప్పినట్టు రెడ్ గ్రామ్ దాల్, ఈ కందిపప్పు ప్రొక్యూర్మెంట్లో కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే రేట్ ఫైనలైజేషన్లో జిల్లాల వారీగా వచ్చినటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, కొన్ని జిల్లాల్లో 125, కొన్ని జిల్లాల్లో మరి 110, 115 అట్లా రకరకాలుగా రేట్లు వస్తూ మరి దాని మీద కొన్ని మరి కామెంట్స్ రావడం వల్ల ఆ టెండర్స్ అన్నింటినీ, డిస్ట్రిక్ట్ లెవెల్ టెండర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ టెండర్స్ అన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ యొక్క ఐటమ్స్ను మరి ఫైనాన్స్ మరి అప్రూవల్ తోటి సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రొక్యూర్ చేసి త్వరలోనే మరి విద్యార్థులకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. టార్గెట్ యాక్చువల్గా అది మార్చి లోపల పూర్తి చేయాలి. మార్చి లోపల కంప్లీట్ పూర్తి చేస్తాం. ఈ ఫిబ్రవరి ఎండింగ్కు మోస్ట్లీ సివిల్ వర్క్స్ అన్నీ అయిపోతాయి. పెయింటింగ్ వర్క్స్ కొన్ని మిగిలింటాయి. పెయింటింగ్ వర్క్స్ ఎందుకంటే కొంచెం ఆలస్యం జరిగింది. పెయింటింగ్ వర్క్స్, సప్లై ఐటమ్స్ కొన్ని మిగిలిపోయింటాయి. ఫిక్సింగ్ మాత్రం ఉంటాయి. ఏదేమైనప్పటికీ అన్ని హంగులతోటి మార్చి కల్లా మొత్తం విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని స్కూళ్ళలో 15,000 స్కూళ్ళలో ఫేజ్ 1 వర్క్స్ అన్నీ చెప్పినవన్నీ పూర్తి చేస్తాం. ఈ యొక్క ప్రొక్యూర్మెంట్లో ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని కూడా ఈ వారం 10 రోజుల్లో ఎండి గారు కూడా ఉన్నారు, మరి ఏపీడబ్ల్యూడిసి ద్వారా వాటిని మానిటర్ చేస్తున్నాం. ఒక్కసారి స్కూల్స్కు అవి సప్లై అవుతున్నట్టే ఫిక్సింగ్ అనమాట. ముఖ్యంగా ఈ డెస్క్లు కానివ్వండి, గ్రీన్ బోర్డ్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, అవి ఒక 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం. ఎండిఎం డైరెక్టరేట్ మా డిపార్ట్మెంట్ అంటే దాని మీద సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, సెంట్రల్ ఏజెన్సీస్, వాటి ద్వారా సివిల్ సప్లైస్ అనుకున్నాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు లేకపోతే ఈ వేరే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాడు అది ఆ సప్లైస్ ద్వారా మరి పూర్తిగా పారదర్శకంగా ఈ యొక్క రెడ్ గ్రామ్ దాల్ను ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ సివిల్ సప్లైస్ వాళ్ళు సప్లై చేస్తున్నారు, వాళ్ళకి మనం పేమెంట్ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా వాళ్ళు చేయలేమని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ క్వాంటిటీస్. కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ ఏమైనా ఉంటే వాటి ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. నా లెక్క ప్రకారం ఈ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్మిషన్స్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేపట్టినటువంటి సంస్కరణలో ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ యూజీ కోర్సెస్ సుమారు ఒక 1336 డిగ్రీ కాలేజీలు, అంటే గవర్నమెంట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కానివ్వండి, అట్లాగే యూనివర్సిటీ కాలేజ్ కానివ్వండి, ఈ వీటిల్లో ఇప్పటి వరకు 2,60,000 మంది మరి విద్యార్థుల్ని మరి అలాట్మెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కాలేజీల్లో 39,000, ఎయిడెడ్ కాలేజీలో 42,000, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో 1,78,000, ఇట్లా 2,60,000 మందిని మరి చేయడం జరిగింది. అందరికీ మరి సామాజిక న్యాయం కల్పించే మరి దిశలో ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆన్లైన్ అడ్మిషన్ చాలా బాగా తోడ్పాటు అందించిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ 52,000 మంది ఎస్సీ విద్యార్థులు అన్ని 10 యూనివర్సిటీస్కు పరిధిలో వచ్చినటువంటి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఓసీ విద్యార్థులు 51,000 మంది, ఎస్టీ విద్యార్థులు 13,000 మంది, అట్లాగే బీసీకి సంబంధించి బీసీఏ 41,000 మంది, బీసీబీ 34,000 మంది, బీసీసీ 900 మంది, బీసీడీ 49,000 మంది, బీసీఈ 14,000 మంది, మొత్తంగా ఒక 1,25,000 మంది, 1,30,000 మంది బీసీ కేటగిరీ కింద అడ్మిషన్ చేస్తూ పర్సంటేజ్ కూడా ఎస్సీ ఎస్టీ పర్సంటేజ్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. మీరు అన్నట్టు గత సంవత్సరంతో పోలిసి ఈసారి అడ్మిషన్స్ కూడా పెరిగాయి. ఆల్మోస్ట్ 30,000 నుంచి 40,000 మంది అదనంగా విద్యార్థులు మరి అడ్మిషన్ తీసుకున్నారని చెప్పి నా దగ్గర సమాచారం ఉంది.
ఇక ఎక్కడ కూడా ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏమన్నా మరి ఉన్నాయా అని చెప్పి మేము చేయడం జరిగింది. ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఆ కోర్సెస్లో కూడా మళ్ళా ఫేజ్ 2 కౌన్సిలింగ్ పూర్తి చేసేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తంగా అన్ని ఈ అలాట్మెంట్స్ 1-2 రోజులు ఇస్తాం. దాని తర్వాత ఏమైనా మిగిలిపోయినా ఉంటే కూడా వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు వరకు మరి అడ్మిషన్ ప్రాసెస్ మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ అందరు పాస్ చేయడం వలన మరి సీట్లు సరిపోలేదంటే దాని తగ్గట్టుగా సుమారు 40,000 మంది అదనంగా ఈసారి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే నాకున్న సమాచారం.